విద్యార్థులకు విద్యతో పాటు నాణ్యమైన భోజనం అందించాలని రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి సూచించారు. విద్యార్థుల కొరకు సన్నబియ్యంతో పాటు అధిక నిధులు మంజూరు చేస్తోందని ఆయన అన్నారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని పెద్దవాల్గూడ్ గ్రామంలోని కేజీబీవీ ఆశ్రమ పాఠశాలను రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్లో వసతులపై, చదువుపై విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మధ్యాహ్న భోజన పథకం పూర్తి స్థాయిలో అమలవుతుందా లేదా అని పరిశీలించడం జరిగింది. అలాగే విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అలాగే విద్యార్థులకు విద్యతో పాటు నాణ్యమైన భోజనాన్ని అందించాలని సూచించారు. పాఠశాల ఆవరణ, మూత్రశాలలు పరిశుభ్రంగా ఉంచాలని, అన్ని సౌకర్యాలు ఉండేలా చూడాలని, ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులు ఆరోగ్యంగా ఉండేలా చర్యలు చేపట్టాలని ప్రిన్సిపల్కు సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. RRR న్యూస్ ప్రతినిధి ఎం ప్రకాష్, మండలం సిరికొండ, జిల్లా నిజామాబాద్. ఎట్లుంది ఎట్లుంది మేడం రోజు ఏ ప్రకారం ఇది పెట్టుకుందా ఎవరు ఇప్పుడు మీరు డిశ్చార్జ్ వేయించింది హాస్పిటల్ చార్జెస్ వస్తాయి సబ్బులు అనుకుంటున్నామా సూపర్ మార్కెట్ పెట్టుకుంటున్నాం. అందరూ సైంటిస్టు, డాక్టర్స్ నేనే కావాలి కదా అవుతారా? డాక్టర్ ఈరోజు ఇంట్లో ఉన్నారు. వాళ్ళ ఫాదర్ మన హెడ్ ఫుడ్ లీడర్స్ ఉంటారు. పేపర్లో వచ్చింది బియ్యం తీస్తున్నారు 4-5 days తక్కువ రాయగలరని కంపల్సరీ అక్కడ ఎక్కడైతే మనకు సెంటర్ నుండి వస్తుందో అక్కడ వెయిట్ చేస్తారు. అక్కడ కూడా వేజెస్ తీసుకుంటారు. ఇమీడియట్ ట్రాన్స్పోర్ట్ ఆయన రెస్పాన్స్. ఇక్కడ కూడా మీరు మళ్ళీ రాలేదనడానికి అనుకుండా ఉండడానికి వేజెస్ తీసుకోవాలి. ఇన్ఛార్జ్ చెప్పండి. ఇంకా మిగతా అంతా మరి ఇక్కడ సండే మటన్ మరి ఇప్పుడు మీ కళ్యాణంలో మీ అమ్మది వాళ్ళు తెచ్చి తింటారా? సండే ఇక్కడ తింటారా? అది బాగుంటుంది, ఇది బాగుంటుంది. ఓకే వెరీ గుడ్, థ్యాంక్ యూ. మార్నింగ్ 9 to 4:30. బ్రేక్ఫాస్ట్ చేసి బ్రేక్ఫాస్ట్ 8:30 బ్రేక్ఫాస్ట్ లోడ్ చేసుకుని 9:15 సోలార్ హీటర్స్ కూడా మొత్తం ఇన్వైటెడ్ చేశారు.
గోవర్ధన్ మేడం వాళ్ళని రమ్మని చెప్పండి.